కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, అలాగ చేసి ఆ వ్యక్తిని ఆ పాత్రలోని రాగవలెను. తిరిగి యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిరిగి నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, నిత్య దినమున నేను వారిని లేపుదును. ఇక్కడ ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని ఆధారం చేసి అడుగుతున్నారు. ఆయన శరీరం తినే వారు నిత్య జీవాన్ని కోరుతారు. ఆ నిత్యం పరలోకం పొందాలంటే తినే త్రాగే మనము పరిశుద్ధంగా పవిత్రంగా పరలోకము అందుకే మనం పరీక్షించాలి. చూడండి 2వ వృత్తాంతములు 26 నిమిషాలు. 2వ వృత్తాంతములు 26 అధ్యాయము 16వ వచనం. అయితే అతను స్థిరపడిన తరువాత అతను మనసు గలించి చెల్లిపోయాడు. ఇక్కడ ఒక మాట చదవండి. 26వ అధ్యాయము 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగి జకర్యా దినములో అతను దేవుని ఆశ్రయించను. అతను యెహోవాను ఆశ్రయించినంత కాలం అతను వర్ధన చేశాను. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు మనకు ఆశీర్వదించగా ఇక్కడ ఒక రాజు గురించి రాశారు. ఇక్కడ ఇంకో 4 వచ్చిన చదవండి. 4 అతను తన తండ్రిని అమధ్య శరీరపతి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ఈయన పేరు యెహోవా దేవుడు నమ్ముకున్నాక యథార్థముగా ఏం చేసేవాడు? ప్రవర్తి యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. అతను దేవుని ఆశ్రయించినంత కాలం దేవుడు ఏం చేశాడు? వర్ధన చేశాడు. వర్ధన చేశాడు, ఆశీర్వదింపు చేశాడు. ఆశీర్వదించిన తర్వాత స్థిరపడిపోయాడు. స్థిరపడిన తర్వాత మనుషులు ఏం చేశాడంట? మనుషుల గ్రామం ఎవరికి కనుకోవాలి? మనుషుల గ్రామం ఎవరికి కారణం? మనసును ధరించాడు చెడు. మరి సామెతల గ్రంథం 15వ అధ్యాయం ఆడ ఒక మాట ఏం తెలియజేస్తే వస్తుందంటే, సామెతల గ్రంథం 15వ అధ్యాయము చూడండి 5వ వచనం. అది వారి శిక్ష గర్భముడికి యెహోవాకి ఎలాంటి మాటలు ఏదంటే ఇష్టము లేదు. కాబట్టి గర్వం ఆశించడం దేవుడు గర్వం
ఆశనానికి ఏమవుతుంది? గర్వం. గర్వం అనేది చాలా నష్టానికి కాదు. ఇతను స్థిరపడిన తర్వాత, అంత ఆశంత సమకూర్చున్న తర్వాత, జీవితపడిన తర్వాత మనసులో గర్వించాడు. ఎవరిని లెక్క చెప్పిన తోపు అనిపిస్తుంది. ఆ తోపు వేసింది ఎలా ఉండాలి? పరిస్థితిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మనసులో గర్వం పెట్టుకుని దోమ వేస్తాడు. అయ్యా నీ మనసులో గర్వం కనపడుతుంది, నువ్వు దానికి దోమ వేయడానికి నీకు అర్హత లేదు. అక్కడ నేను రాసుకుంటున్నాను, నాకు చెప్పేది ఆ దోమ పెట్టుకుని వెళ్ళిపోయాడు. దోమ వేయడానికి ఆ దోమ వేశాడు. వేసిన తర్వాత ఏమైంది? దోమ వేసినట్టు ఏమవుతుంది? కుష్ఠరోగం. ఈ కుష్ఠరోగము మరణకాలం అంత మరణానికి తీసుకురాలేదు. ఇంకా అది తగ్గింది కాదు, అది తగ్గేది కాదు. కుష్ఠరోగం. కాబట్టి రెండోది ఏంటంటే ఆమోసు గ్రంథంలో చూడండి మాట. ఆమోసు గ్రంథం ఆమోసు గ్రంథం 5:8 ఇచ్చాడు. 11వ దేశం క్షామం పుట్టించున్నావు. అది అనుభవం లేకపోతే క్షామం ఎక్కడైంది? దేవుడు అక్కడ మనసును గర్వించాడు, తను చెడిపోయాడు. మరి పరిశుద్ధత లేకుండా గర్వం ఏం చేశాడు? దూపం వేశాడు. ఆ దూపం వేయడం జరిగింది కుష్ఠం వేసింది. ఆ మనడానికి స్థిరపడేది గర్వం. ఆస్తి సంపాదిస్తూ అంత సంపాదిస్తాను. ఒక ఆయన అంటున్నాడు, ఆరోగ్యం లేకుండా ఆరోగ్యం లేకుండా మనకు ఆస్తిని చెప్పాడు. శ్రావణ గ్రంథం ఒకరి దిన ముందు ఆస్తి ఎక్కడికి రాదంటాడు. ఒకరి దిన ముందు ఆస్తి అక్కడికి డబ్బులు ఉంది చేసుకుని డబ్బులు ఉంది, ఆగి ఉంటుంది, ఆనందం చెప్తాను. సాధారణ దేశీ ప్రభావం ఏమన్నట్టు నువ్వు ఉపవాసం ఇది నాలుగు పెట్టి చేస్తూ తిన్నా, నువ్వు అవును అంటే అవుతాయి కదా అని. అంటే సాధారణ దేవుడి వల్ల సాధారణకి దేవుడు సలహా దేవుడి సలహా ఇచ్చేవాళ్ళు. మరి ఆయన నువ్వు మనుషులు పెట్టవడం మాత్రమే కాదు, కానీ దేవుడి పాపం నుండి మాటకుండా దేవుడు దేవుడు ఎందుకు చెయ్యవు? దేవుడు ఏదైనా పౌరం సాయంకాలం ఆదివారం దొరికాలి. ఫస్ట్ దొరికేది ఎందుకంటే దేవుడు పండుగ చూడాలని అనుకుంటున్నాడు. మధ్య రూపాయలు బాస్తా అది బోర్డు కాదు, నేను చూపిస్తా ఆయన చూస్తున్నాను. సరే అర్థం చేసినాము. నీళ్ళు నీళ్ళు గొప్పకి నీళ్ళు మేము ఆడేది గొప్పలోకి వెళ్తున్నాము. సరే నేను పోయి 8 గంటలకు ఎక్కాను. 11:30 దట్టుగా ఒక ఎక్కిన శరీరం కలిసిపోయి కదా ఎక్కే కదా దట్టుగా దట్టుగా ఏ కోరారు పాపకి పోయితే ఆవులు పడికి బొగ్గ నీళ్ళు కొరత ఏది కొరత నీళ్ళు బాగా తెచ్చడానికి పోతే పోలేదు. మమ్మల్ని ఎవరు
బాగుంది ఎక్కడ చదువుతుంటే ఆత్మలో నిలబడుతుంది ఏడికేమనిపించింది ఇస్తే బాగుంది ఆ పైన ఆగగా సరే పండగ కదా ఏదో పండుగ ప్రార్థన చేస్తున్నాడు కదా మనం కూడా సాక్షాత్కంగా ఉంటుంది మనం కన్నా ప్రార్థన చేస్తాం కాబట్టి మనం ప్రార్థన చేస్తాం మనకు 5 ఆయనతో పాటు మేము ముందు ఆయన మేము నలుగురు ప్రార్థన చేసుకుంటే ఇక 3 గంటలకి చేసినట్టు అది ఆ పాడుని పాలకి తీసుకోబడి దిగుతాడు ఇక సాయంకాలం దాకా తల్లి కాదు ఆకలి కాదు అన్నమైతే ఉంది కానీ ప్రార్థన చేస్తున్నాక ఈ తప్పికాలు గుర్తు తప్పిక గుర్తురాలు అన్నదాన గుర్తురాలు ఎప్పుడు తింటామో ఎవరు పిలుస్తారా ఏదో మిషన్ తెచ్చితే బాగుంటుంది అనిపించింది అంత ఇది ఎదురు బాగు కారణం ఏంటంటే మన తప్పికాలు కిందకు వచ్చావు వాయికాడు నీపడు ఆ రీతి ఎందుకు వచ్చారు ఇక్కడ తిందామా ఇంకే ఎదిగి మాట కావాలంటే అయితే ప్రార్థన చేస్తాను పోవా మరి నువ్వు పట్టణాలు ప్రార్థన చేస్తాను మేము కూడా ప్రార్థన చేస్తున్న ఆశ ఉంది కదా అందుకే ప్రార్థన చేసుకుని తాగుతూ మాకు ఇచ్చేవాడు ఎంత తప్పిక కాదు ఆగడం కదా ఏమంటే ఇంటికి వచ్చి స్నానం అప్పుడు ఎలా ఉంటుంది అప్పుడు దాకా తప్పిక కాదు ఎదిగి మార్చేది కారణం అంటే దేవుడు ఇప్పుడు నలుగురు వాక్యం కూర్చోండి యెహోవా మాట ఎన్నుకోవటం నేర్పుతారు దేవుడు చూడండి ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చెట్టు లేని కొండ ప్రదేశం వైపు చెట్టు లేని కొండలో ప్రదర్శన నీ దరిద్రం చూడు నీ పుష్కరాలు నీ దేశం అబద్ధపరుస్తున్నావు అండవు కదా మరి తెలవబడి కారణం ఏం చేయాలి పాపం వల్ల ఏం జరుగుతుంది వాళ్ళు పంటలు పండడం ఏం జరగకుండా దేవుడు మాట్లాడాడు ఈ సంవత్సరం 35 వర్షమేనో ముందుగానే తెలియజేశాడు కాబట్టి ముందుగానే తెలియజేశాడు కదా ఆ సందర్భంలో ఏదైతే చేసినప్పుడు చూడండి రాత్రి మొదటి రాత్రి గ్రంథం 15 వచ్చాయి మొదటి రాత్రి గ్రంథం 15 వచ్చాయి మొదటి వచ్చిన చదవండి అంతలో ఈ సంవత్సరం 35 వర్షమైన ఆ ఏది కాలం వర్షం పడిపోతే దేవుడు పోషించాడు ఏదిగా 3 సంవత్సరము
ఏలియాను పోషించాడు. ఏలియా ప్రార్థన చేసేవాడు. ఏలియా చేసేవాడు ప్రార్థన చేశాడు, ప్రార్థన కలిగేశాడు. ఏలియా మాట రాదు. కాబట్టి అలాంటి కాలంలో ఏలియా ప్రార్థన చేశాడు కాబట్టి ఏలియా ప్రార్థనకి దేవుడైతే ప్రతిపాదన ఇచ్చాడు. అటైతే ఏలియా ఎరుతో దగ్గరకు అక్కడ ఒకే మాంసం పంపిస్తూ కాకవరం పంపించాడు. ఏం చేశాడు? కాకులకి పెట్టే మాంసం పంపించాడు. కాకులకి పెట్టే మాంసం చాలా మరి తినపడి వేసుకుని ఎంత నమ్మకంగా కాకులు పంపించాడు. ఆ వారు ప్రారంభమన్నాడు. ఆ వారు మీరు నేను ఆహారం పంపిస్తాను. ఆహారం తింటూ ఆ వాళ్ళు బాగుంటుంది. మరి సారే తిక్కురాలు కానీ సారే వెళ్ళలేదు. వీళ్ళకి సారే వాళ్ళకి ఎదురాలు ఉన్నాయి. అవి ఒక్కసారి పోలేసుకొని గుడ్డులో కొంచెం దొడ్డులో పట్టని పిల్లలు అది తీసుకొని చేసుకుని తిని సరిపోవాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాడు? మొట్టమొదటి వేసుకుంటున్నాడు. మొట్టమొదటి నాకు తర్వాత అయితే వాడు విశ్వాసం తెచ్చి ఏదైనా ప్రార్థన చేశాడు. మొట్టమొడుతున్నాడు. అప్పుడు ఆశ 300 సంవత్సరం ఆ తుంటిలో పిండి అయిపోలేదు. గుడ్డిలో దేవుడు ఎలా పోషించాడు. కాకులు దేవుడు మానవుడు లోపడ్డాయి, మానవుడు లోపడలేదు. ఒక ఆయన సేవకు కొండైన బతుకుతుంది కదా, ఏదో ఉదయం బలమయ్యారు, ఏదో ఉదయం వార్తలు కొండలు ఎంత మానవునికి ఉదయం మానవుల బండులాగా తయారు వింటున్నాం కానీ అనుసరించబడితే వింటున్నారు కానీ అనుసరించేవాడు లేదు. కాబట్టి ఇప్పుడు అనుసరించడం చాలా ప్రాముఖ్యం. యెహోవా మాట వినకపోతే ఏమిటి? శ్రామం వచ్చింది. కాబట్టి యెహోవా మాట ఇంటే అది నా స్థిరపడిన మనసును గర్వించాడు. దోమ వేసి కుష్ఠరోగం, ఆ కుష్ఠరోగం తన మరణానికి తీసుకెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు ఏదో ప్రార్థన చేశాడు. కరుపుగా ఏం పడ్డాడు? పోషణ 300 సంవత్సరం పోషణ పడ్డది. యెహోవా నా ప్రార్థన ఆలకించి యెహోవా నా ప్రార్థన దేవుని ఆధారపడ్డాడు. దేవుని నమ్ముకున్నవాడు ఎవడు కూడా చెడుకోవడం అంటాడు. దేవుని యొక్క వాక్యం చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం ఎన్నో వచనం? యెహోవాను ధన్యుడైన మాట ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయంలో యెహోవాను కాబట్టి దేవుడు నమ్ముకున్నాడు. ఎవరు చెప్పగా ధన్యుడు అని కనపడతాం. నీ బాధ యెహోవాకు బాగుంది, ఆయనే నిన్ను ఆహ్వానించాడు. కాబట్టి ఏలియాని పోషించాడు. కనుక విశ్వాసం పెట్టింది ఎవరు? ఆస్తిపత్ర దగ్గర పంపించాడు. దేవుడు పంపించాడు. ఎదురు దేవుడు పోషించాడు. ఆ ఎదురు పక్షం
ఎదురాలకు నేను సాగిస్తాను, ఎదురాల పక్షాన్ని నేను చూడండి. లోకాసు వార్త 2 తెచ్చాడు. లోకాసు వార్త 22 తెచ్చాడు. చదువు మొదటి వచ్చింది. కానుక పెట్టెలో పెట్టిలో ధనము పారదర్శనము ఆయన పారదర్శనం పిలువరాలు ఒక ప్రియుడు ఇవ్వరాలు 2 కాసులు వేయించుండగా 2 కాసులు అంతా వేస్తుండగా చూసి ఈ మీద విలువరాలు ఈ ప్రేత ఇవ్వరాలు ఎక్కువ వేస్తున్నది అందరికంటే ఎక్కువ వేస్తుంది. వీటితో నేను చెప్పుతున్నాను. అక్కడ ఏమో పోషించింది, ఇక్కడ ఈ పేదలు 2 కాసులు తన కలిగిన మొత్తం ఎర్స్లేవుల కాలం పెట్టేస్తాం. ఎర్స్లేవుల కాలం పెట్టలో అప్పుడు ఆయన ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడు. అప్పుడు ఒకనాడు యేసుప్రభు లోకంలో ఉన్నాడు, ఎర్స్లేవులో ఉన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అందరూ ఉన్నది ఆయనలో వేసారు, కానీ ఈమె ఏడులో తన కలిగిన జీవనం అంతా వేసింది. గొప్పది యేసుప్రభు సాక్షి. అది మనం చేయగలమా? ఒక పేరు తనకు లేవులో ఉంది, తన కలిగిన జీవనం అంతా దేవుడు అబ్బాయికి ఇంట్లో డబ్బులు ఇచ్చి ఇచ్చిన తర్వాత మందిరానికి 6 రూపాయలు 6 కోటేసి 6 నేను ఆయన 3 వాళ్ళు 6 వాడిని ఎక్కువ రేటు నేను డబ్బులు ఇచ్చాను. నేను ఎవరికి నేను ఇచ్చిన ఆయన దాన్ని ఇచ్చాడు. ఇంట్లో చెప్పాలంటే పాలకు డబ్బులు అమ్మాయి పాలు, ఆ పాలకని మేము గురించి ఆ పాలకు ఇచ్చిన డబ్బులు అన్నకి కావుడు. నేను అనుకున్నాను ఇచ్చాడే అసలు పిల్లకి పోలేదు, పోక రూపాయలు తీసుకొని పోగానే ఉంచుకోవచ్చు అనుకోకుండా మళ్ళీ అనుకున్నది ఏదో దేవుడు ఇంటికి ఇచ్చాడు కాబట్టి సరే నేనేది ఇచ్చాను అని మనసు అనుకున్న తర్వాత నేను పక్క పెట్టిన అడిగాను, మరి ఏది పాలైన ఏది ఇచ్చాను దేవుడికి. సరే అనుకుని వచ్చేసాను. వచ్చిన తర్వాత ఆయన ఇంటికి వచ్చాక ఏదో జ్ఞానం చేసింది. బియ్యం ఏదో సరుకు ఇచ్చి మాకెదురు అమ్మ తెలిసిన మనకి వచ్చింది వచ్చాడు. ఆ కొద్ది బియ్యం తీసుకున్నాడు. ఆ అమ్మ అడుగుతుంది పనులు 7 వ్యక్తికి వచ్చి దేవుడు అంటే ఇప్పుడు కాదు అనుకుంటాం. దేవుడు అన్యాయస్తుడు చూడండి. ఎప్పటికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో వచ్చి ఎప్పుడు పత్రిక 6వ అధ్యాయం మీరు చేసిన కార్యము మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకా ఉపచారం చేస్తున్నాడు చేతను తన నామకి చూపిన ప్రేమ మద్దతుతో మీరు పరిచర్యక చేసిన దాన్ని మీరు చేసిన నమ్మకాన్ని కేవలం మర్చిపోయేవాడు. కానీ ప్రతిఫలం ఆయన అన్యాయస్తుడు రాడు. మన దగ్గర తీసుకొని ఆయన ఎప్పుడు ఉండే కొడతాను. నువ్వు 10 ఇస్తే 100 రూపాయలు ఇస్తాయి. నువ్వు 10 ఇస్తే 100 రూపాయలు ఇస్తాయి. ఇవ్వకపోతే దానికి నష్టపోతుంది. ఏదో నష్టపోతాను. అది అంటాడు. ఏదంటే అభివృద్ధి చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం
11 వచ్చాయి 14 వచ్చాయి చదవండి 11 అధ్యాయం 14 వచ్చింది. న్యాయకుల్ని జయించకపోతున్నా 11 24 24 వచ్చాయి. వేరదాన్ని అభివృద్ధి పొందుతారు కేవలం తగిన దాన్ని తక్కువ ఇచ్చింది. అది ఎదదాన్ని అభివృద్ధి పొందువారు కేవలం తగిన దానికంటే తక్కువ లేకపోతున్నారు. ఎదదాన్ని అభివృద్ధి పొందువారు కేవలం తగిన దానికి తప్పించారు లేకపోతున్నారు. ఒక ఆయన ఇక్కడ అందరూ నాకు దేశం వాళ్ళు బాగా భారతం చేయించారు. ఎవరొచ్చాడు దశమానికి రామపేట కోసం రావద్దు. సరే ఏంటి అర్థం ఏంటంటే ఆయన అన్నాడు నాకు 5,500 ఇస్తున్నాను, 15,000 ఇస్తున్నాను, 3,000 ఇస్తున్నాను, 30,000 ఇస్తున్నాను. మీ 50,000 సరే ప్రభుత్వం దాసుడు 5,000 ఇచ్చినప్పుడు 5,000 ఇచ్చాడు, 10,000 10,000 ఇచ్చాడు, 20,000 ఇచ్చినప్పుడు 20,000 ఇచ్చాడు. 50,000 మళ్ళీ 2,000 వచ్చి కడితే నీకు బాధ పడలేదు కదయ్యా. నీకు 50,000 అడిగినట్టు ఎవరిచ్చాడు కదా. ఇలా తప్పించేవారు లేబర్కి వచ్చేవారు తగిన లేబర్కి వస్తారని ఆశిస్తున్నారు. దేవుడు మీకు అభివృద్ధి చేయండి, లేబర్ చేయాలి. ఉన్నప్పుడు చేసింది తన లేబర్లో ఉండి తన కలిగిన జీవనం అంతా చేసింది. ఆ కరువు కాలంలో మొట్టమొదటి యెహోవా కరువు తెలుసు మనసులో కలిపి మొత్తం సంపాదించుకున్నాడు. గోపడి ప్రార్థన అడుగుతారు. గోపంటే దేని గుర్తు? ప్రార్థన గుర్తు. అయితే గర్వం యెహోవాకి హేయమైనది. గర్వం పాపంతో సమానం. మరి పాపం ప్రార్థిస్తే చదువు 109 కీర్తనలో 109 8వ చూడండి. ఎన్నో వచ్చినమో 7వ వారి మొదలుగా కన్నాడు దోషని దోషం తెలియజేస్తుంది. దోషం తెలుసు కానీ కొన్నిసార్లు చేయలేదు. కాబట్టి వారి ప్రార్థన కాకపోతే పాపం వచ్చే ఫలితం పాపం వచ్చే ఫలితము రోమికి రాసిన పత్రిక 6:23 రోమ పత్రిక 6 పాపాలకు చెప్పాలి. మనం అగ్ని జంపుతో పండుకోవడం అగ్ని ఆకులు 1 కాలు